నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. పతంగులు ఎగిరేస్తున్నారా? అయితే మీరు జైలుకే. పొరపాటున కూడా అది వాడకండి. సంక్రాంతి పండుగ కొందరి ఇళ్లలో తీరని విషాదం నింపుతుంది. దీనికి కారణం పతంగులు ఎగిరేసేందుకు వినియోగించే చైనా మాంజా. ఇది మెడకు చుట్టుకొని గ్రేటర్లో గతంలో 8 మంది మృతి చెందారు. గతేడాది లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై తెగిపడిన చైనా మాంజా బైక్ పై వెళ్తున్న ఒక సైనికుడు మెడకు చుట్టుకోవడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. తెగిపడిన చైనా మాంజాలు చిక్కుకుని పదుల సంఖ్యలో పక్షులు కూడా మృతి చెందాయి. ఈ చైనా మాంజాపై ప్రభుత్వ నిషేధం ఉన్న నగరంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. నిషేధిత మాంజాను విక్రయిస్తున్న దుకాణదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాస్ తెలిపారు. పురాణా హవేలీలోని డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సౌత్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లో ఎక్కువగా అమ్ముడయ్యే చైనా మాంజాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఒక్కరోజే 14 మంది విక్రయదారులపై కేసులు నమోదు చేశామని, వారి వద్ద నుంచి 987 చైనా మాంజా బండిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అత్యధికంగా అఫ్జల్ గంజ్ లో 360, ఆసిఫ్ నగర్ లో 170, షాహీనాదాగంజ్ 102, చిలకలగూడ 80, తపచ్చాబూత్రా 162 బండిళ్లను సీజ్ చేసినట్లు అడిషనల్ డీసీపీ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి చైనా మాంజాలను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, నేరస్తులకు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం 7 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది అని తెలిపారు. 1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. చైనా మాంజాకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ పరిరక్షణ సంస్థలు ప్రతినిధులు ముందరికి రావాలని పిలుపునిచ్చారు.